గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 30/60. నేను మమత. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్ర విభజన హామీలపై ఢిల్లీలో కేంద్ర మంత్రుల భేటీ, ప్రధానితో వెంకయ్య చర్చలు, వారంలోగా తుది నిర్ణయం. తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త, వారం రోజుల్లో గ్రూప్ 2 టీచర్స్ నోటిఫికేషన్. కొలిక్కి వచ్చిన కోటి ఆసుపత్రి శిశు మార్పిడి వివాదం, DNA పరీక్ష ద్వారా తల్లిదండ్రులను నిర్ధారించిన సిబ్బంది. తిరుమల శ్రీవారి పాదాల సమీపంలో ప్రమాదం, కారులో చిక్కుకున్న డ్రైవర్, రక్షించిన సిబ్బంది. ఫ్యాన్స్ మధ్య సామరస్యానికి ప్రయత్నం, బెజవాడలో పవన్ జూనియర్ పోస్టర్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీ వంటి అంశాలపై ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో అరుణ్ జైట్లీ, అమిత్ షా, వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తులు, సుజనా చౌదరి ముసాయిదా బిల్లు మీద ప్రధానంగా చర్చించారు. అయితే దీనిపై వారంలోగా నిర్ణయం వెలువడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు ఏపీకి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని అంతకుముందు ప్రధాని కలిసి విజ్ఞప్తి చేశారు వెంకయ్యనాయుడు. మంత్రివర్గ సమావేశం తర్వాత ప్రత్యేకంగా మోడీని కలిసి ఏపీ అంశాలపై చర్చించారు. మొత్తం మీద వారం రోజుల్లో అన్నింటిపైన క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎట్టకేలకు కోటి మెటర్నిటీ హాస్పిటల్లో శిశువుల మార్పిడి వివాదం ముగిసింది. మగ శిశువు రమాదేవికి పుట్టిన బిడ్డేనని DNA రిపోర్ట్ తేల్చింది. రజితకు జన్మించింది ఆడ శిశువు అని నిర్ధారించారు అధికారులు. ఈ మేరకు DNA టెస్ట్ రిపోర్ట్ ను విడుదల చేశారు అధికారులు. కొంత గ్యాప్ తర్వాత ఒక్కసారిగా వచ్చి విజృంభించిన వరుణుడు బెంబేలెత్తిస్తూ ఉన్నాడు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. హైదరాబాద్ తో పాటు అటు జిల్లాల్లో కూడా వానలు హోరెత్తిస్తూ ఉన్నాయి. గత 15 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా రాబోయే 3 రోజుల్లో అతి భారీ వర్షాలు పడతాయని ప్రకటించింది వాతావరణ శాఖ. ఇటు వాగులు వంకలు పోటెత్తడంతో జలాశయాల్లోకి పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరుతోంది. కొన్ని చోట్ల పంట పొలాలు నీట మునిగిపోయాయి. ఇటు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కు 203 ఫిర్యాదులు అందాయని చెప్పారు మంత్రి కేటీఆర్. ఇందులో 83 ఫిర్యాదుల్ని పరిష్కరించామని, శిథిలావస్థలో ఉన్న భవనాలపై దృష్టి పెట్టామని అన్నారు. భారీ వర్షాలపై నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు కేటీఆర్. 100 నంబర్స్ కానీ, జీహెచ్ఎంసీ హెల్ప్ లైన్ 21111111 నంబర్ కానీ మొత్తం 203 ఫోన్ కాల్స్ వచ్చినాయి హైదరాబాద్ నగరంలో. అందులో 77 ఫోన్ కాల్స్ ఈ వాటర్ లాగింగ్ గురించి, నీరు నిల్వ ఉండడం గురించి వచ్చినాయి. మ్యాన్ హోల్ సంబంధించిన సమస్యలు ఒక 68, చెట్లు పడిపోయినాయని ఒక 2 సమస్యలు, గోడలు కూలినాయని చెప్పి 2, ఇల్లు పాక్షికంగా ధ్వంసమైందని చెప్పి 2. ఆ రకంగా మొత్తం ఒక జీహెచ్ఎంసీ సంబంధించి 151 ఫోన్ కాల్స్, ట్రాన్స్కోకు సంబంధించి ఒక 31 కంప్లైంట్స్, వాటర్ బోర్డుకు సంబంధించి 21, మొత్తం కలిపి 203 కాల్స్ వస్తే అందులో ఇప్పటికే 83 పరిష్కరించబడ్డాయి. ఇంకో 120 ప్రోగ్రెస్ లో ఉన్నాయి. సో ఈ రకంగా ఉదయం నుంచి మనం గమనించినట్టయితే మరి HMWS కానీ, GHMC కానీ, పోలీస్ యంత్రాంగం కానీ, అదే రకంగా CPDCL కానీ అందరూ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారితో సహా, గౌరవ ప్రధాన కార్యదర్శి గారితో సహా ప్రభుత్వంలోని ప్రతి ఒక్కరు కూడా ఉదయం నుంచి ఈ మరి కార్యక్రమం మొత్తాన్ని కూడా సమీక్షిస్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన సహాయక చర్యలను కూడా పరీక్షిస్తా ఉన్నారు. ఆకాశానికి చిల్లు పడినట్టుగా కురిసిన వర్షాలతో భాగ్యనగరంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ నిండుకుండం తలపిస్తోంది. నగరం చుట్టుపక్కల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హుస్సేన్ సాగర్ లోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతోంది. నీటి మట్టం అనూహ్యంగా 4 అడుగుల మేర పెరిగి 513.50 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు హుస్సేన్ సాగర్ తూములను తెరిచి వరద నీటిని దిగువ ప్రాంతానికి వదులుతూ ఉన్నారు. నీటి విడుదల సందర్భంగా నగర మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, పలువురు ఇతర అధికారులు కూడా హాజరయ్యారు. ఈ మేరకు హుస్సేన్ సాగర్ నాలాలకు సమీపంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నగర మేయర్ బొంతు రామ్మోహన్ విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఎప్పుడూ లేని స్థాయిలో సాగర్లో నీటి మట్టం చేరడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ఆందోళన చెందుతూ ఉన్నారు.
నాచారంలో భారీ వరదకు రోడ్లన్నీ నదుల్లా మారిపోయాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రమేష్ మనకు అందిస్తారు. హైదరాబాద్ నగరంలో పలు కాలనీలు ఉన్నాయి. ఈ కాలనీలో ప్రస్తుతానికి నీరు చేరింది. మొదటి అంతస్తు వరకు ఉన్న కాలనీలో ఉన్న వాటర్ని బయటపోయేందుకు అధికారులు ప్రస్తుతానికి ఏర్పాటు చేస్తున్నప్పటికీ ఇప్పటికీ ఎక్కడికక్కడ కూడా వాటర్ నిలిచిపోయింది. మనం చూస్తున్నట్లు చాలా కాలనీలో కూడా ఇప్పుడు వాటర్ ప్రధానంగా చూసినట్లయితే చాలా మంది అక్కడ ఉన్నారు. చాలా కాలనీలో కూడా వాటర్ నిలిచిపోయింది. ప్రస్తుతానికి వాటర్ సంబంధించి బయటికి వెళ్లేందుకు కూడా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు మనం చూసినట్లయితే కొన్ని ఏరియాలో ఇప్పటికే వాటర్ ఎక్కడిక్కడ పూర్తిగా నిలిచిపోయింది. కనీసం పబ్లిక్ బయటికి రాని స్థితి ఉంది. అందరూ కూడా ఫస్ట్ ఫ్లోర్ వరకే నిలిచిపోయి ఉన్నారు. అయితే ఇది సంబంధించి సార్ ఇప్పుడు వాటర్ ఎప్పటి నుంచి ఉంది, దీనికి సంబంధించి ఏమన్నా ఏర్పాట్లు జరుగుతున్నాయా బయటకు వెళ్ళేందుకు? నాకు తెలిసి అయితే దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయో అలా తెలియదు, కానీ ఇప్పుడు వాటర్ మాత్రం పొద్దున 8:30 నుంచి ఉన్నాయి ఇక్కడ వాటర్. అంటే మరి వాటర్ వెళ్ళడానికి ఎట్లా? వాటర్ వెళ్ళడానికి సోర్స్ అనేది దీనికి అసలు గవర్నమెంట్ అసలు ఎప్పటి నుంచి ఈ ప్రాబ్లం ఇప్పుడు కాదు, 2001 నుంచే ఉంది ప్రాబ్లం. ఏమైతే వాటర్ ఫ్లో ఎప్పుడైతే అక్కడ ఫ్లో అవుతుందో అక్కడ ఆ మోరి పైన నుంచి ఆ రోడ్ పైన వచ్చి ఇట్లా స్కూల్ వచ్చి ఇక్కడ నుంచి అటు మొత్తం రామేంద్ర నగర్, ఇంద్రనగర్ ఇవన్నీ కాలనీ నిండి అక్కడ చెల్లు అక్కడ వెనక్కి వెళ్ళిపోతాయి. ఇట్లా పోవడానికి అనేది దారి అనేది వీళ్ళు అంటే సరిపడా దానికి నాలా సరిగ్గా చేయలేదు ఇంతవరకు. ఈ ప్రాబ్లం ఇప్పటిది కాదు, ఎప్పుడు పెద్ద వర్షం పడ్డా ఇంతే ప్రాబ్లం. అంటే మరి మీరు కాలనీ వాసులు ఏమైనా చేస్తున్నారా వాటర్ పోవడానికి? కాలనీ వాసులుగా అంటే ఆల్రెడీ రిపోర్ట్ అయితే ఇచ్చినారు. ఇప్పుడు ఇది కాదు, ఇంతకుముందు రీసెంట్ గా కమిషనర్ జనార్దన్ రెడ్డి గారు కూడా వచ్చి ఇక్కడ చూసి వెళ్ళిపోయినారు. అది కూడా ఎక్కువ రోజులు కాలేదు, జస్ట్ ఒక 20 days బ్యాక్. కాలనీకి సంబంధించి పూర్తిగా ఇది ఎప్పటి నుంచో ఉన్న సమస్య. అయితే దీనికి సంబంధించి ఎక్కడ ఎవరు కూడా పట్టించుకున్న దాఖలాలు కనబడతలేవని చెప్తున్నారు. అయితే ఇది లోపలికి పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా సరే బయటికి వెళ్ళాలని కూడా తీవ్ర ఇబ్బందులు. అంతేకాకుండా ఎవరు కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి అని చెప్పవచ్చు. మరోవైపు చూసినట్లయితే కాలనీలో దాదాపు వందలాది ఇండ్లు ఉన్నాయి. ఈ ఇండ్లన్నీ కూడా పూర్తిగా ప్రస్తుతానికి ఫస్ట్ ఫ్లోర్ వరకు వాటర్లో నీళ్ళు వచ్చి ఉన్నాయి. అంటే అందరూ కూడా ప్రస్తుతానికి సెకండ్ ఫ్లోర్ వరకు ఉండిపోయినారు. ఎక్కడికక్కడ ఎవరు కూడా బయటకు వచ్చి రానే స్థితి. ఎందుకంటే కాలనీకి పక్కనే ఉన్న ఒక కాలువ ఉంది. ఆ కాలువ సంబంధించి వాటర్ ఓవర్ఫ్లో కావడం వల్ల ఇక్కడికి పరిస్థితి ప్రసారి ఉంటుందని చెప్తున్నారు. ఎక్కువ వర్షం కురిస్తే చాలు, ఒక గంట పాటుగా ఎక్కువ వర్షం కురిస్తే చాలు ఇక్కడ మొత్తం కాలనీ కూడా పూర్తిగా జలమయమైపోతుందని. వాటర్ చూసినట్లయితే ఇక్కడ వాటరు అంటే దాదాపుగా చాలా రోజుల పాటు ఇక్కడ వాటర్ నిల్వ ఉంటుంది. కాబట్టి ఇక్కడ తాము తీవ్ర ఇబ్బందులు పడతామని చెప్పి స్థానికులు కూడా చెప్తున్నారు. అయితే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అంటే దాదాపు ఇవాళ మార్నింగ్ చూసినట్టే మార్నింగ్ 3 గంటల పాటు కొట్టిన వర్షానికి చాలా మంది ఇబ్బందులు పడ్డారు. చాలా మంది దాదాపుగా ఫస్ట్ ఫ్లోర్ వరకు వాటర్ వచ్చింది, తామంతా కూడా సెకండ్ ఫ్లోర్ లో వెళ్ళిపోయామని చెప్తున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే ఎక్కడికక్కడ దీంట్లో ఈ వాటర్ సంబంధించి అవుట్ఫ్లో అనేది ఎక్కడ లేకపోవడంతో ఈ ఇబ్బంది ఉందని చెప్తున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా పైనుంచి వస్తున్న వాటర్ బయటికి వెళ్ళడానికి ఏర్పాటు లేకపోవడంతో ఈ సమస్య ఎప్పటి నుంచి ఉందమ్మా? దీనికి సంబంధించి బయటికి వెళ్ళడానికి వాటర్ ఏర్పాట్లు ఏమైనా జరుగుతాయి ఇక్కడ ఎప్పుడు ఏర్పాటు జరగలేదు సార్. ఇక్కడ ఏం ఏర్పాటు చేస్తలేరు. ఈ నీళ్లు వర్షం వచ్చినప్పుడల్లా నీళ్లు వచ్చేస్తూనే ఉంటుండే. ఎక్కడ దాకా వస్తాయి నీళ్లు? ఇక్కడ ఈ కాంపౌండ్, ఈ స్కూల్ మొత్తం నిండుకుంటుంది. అన్ని ఇటు మల్లుకుంటుండే, ఇటు అన్ని వచ్చేస్తూనే ఉంటుండే. నీళ్లు ఇంక ఇదే లెవెల్ మీద వస్తుండే. మరి ఎప్పుడు పట్టించుకోలేదా అధికారులు? ఇంకా ఎవరు పట్టించుకుంటున్నారు సార్? ఇంకా నీళ్ళు వస్తుండే ఇట్లనే. ఇప్పుడు మా ఇంట్లో కూడా నిండుకున్నాయి, మొత్తం వీడికి వచ్చినాయి నీళ్లు. ఆ బియ్యం బస్తాలు అన్ని పైన మంచం మీద వేసినాం. ఇక్కడ చూసినట్లయితే ఈ సమస్య ఎప్పటి నుంచో ఉంది, ఎంతకాలం నుంచి ఉంది. అయితే ఎవరు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవని చెప్పి స్థానికులు చెప్తున్నారు. మరోవైపు చూసినట్లయితే ప్రతిసారి గట్టిగా ఒక వర్షం కొడితే, ఒక 1 hour పాటుగా గట్టిగా వర్షం కొడితే తాము ఇదే పరిస్థితి, నీళ్లలో ఉండాల్సిన పరిస్థితి అని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇదేమైనప్పుడు కూడా నగరంలో పడ్డ 3 గంటల పాటు పడ్డ వీకిన పడ్డ ఈ వర్షానికి మొత్తంగా కాలనీలో చాలా వరకు కాలనీ కూడా ఇప్పటికి నీట మునిగాయి అని చెప్తున్నారు. దాదాపు 200 కాలనీలు పైగా నీట మునిగాయి అని చెప్పి ఇప్పటికీ జీహెచ్ఎంసీ అధికారులకు అధికారికంగా ఫిర్యాదు రావడం జరిగింది. కొన్ని కాలనీ సంబంధించి ఇప్పటికే వాళ్ళని కాలనీ వాసిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్తున్నారు. అయితే మరికొన్ని కాలనీ ఇంకా తరలించాల్సిన అవసరం ఉందని చెప్పి అధికారులు అంటున్నారు. కెమెరా పర్సన్ రాకేష్ రోషన్తో రమేష్ వైట్ల, ఎన్టీవీ. 30/60లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.